హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రావ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక వీకెండ్ వ్లాగ్ అనమాట. ఒక ఇంట్రెస్టింగ్ వీకెండ్. సో అందుకని షూట్ చేశాను. మొత్తానికైతే నేను జీన్స్ టాప్ వేసుకొని సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ నా స్కిన్ కేర్ ఆల్రెడీ అయిపోయింది. ఐలైనర్ అండ్ లిప్స్టిక్ వచ్చేసి నేను కే బ్యూటీది వాడుతున్నాను అనమాట. ఈ వీడియోలో ఎందుకు ఇది ఇంక్లూడ్ చేస్తున్నా అంటే, నాకు కే బ్యూటీ ఐలైనర్ చాలా ఇష్టము. చాలాసేపు స్మర్జ్ అవ్వకుండా ఉంటుంది. సో ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతుందని పోస్ట్ చేస్తున్నాను. నాలాగా కే బ్యూటీ ఐలైనర్ ఎవరికైనా నచ్చితే కమెంట్ చేసేయండి. కే బ్యూటీ అంటే కత్రినా కైఫ్ గారి బ్రాండ్ అనమాట. నాకు తెలిసి సెలబ్రిటీస్ లాంచ్ చేసిన బ్యూటీ ప్రోడక్ట్స్లో చాలా ఫేమస్ అండ్ సక్సెస్ అయింది అంటే కత్రినా కైఫ్ గారి బ్రాండ్సే నాకు తెలిసినంత వరకు. అండ్ ఫైనలీ వాచ్ చేసేసుకున్నా. అది ఎలాగో పనిచేయట్లేదు, ఊరినే షోకి వేసుకున్నా. అండ్ బ్యాగ్లో అయితే చార్జర్, పెప్పర్ స్ప్రే మ్యాండేటరీ, బికాస్ నేను ఒకటే వెళ్తున్నా, ఒకటే తిరిగి వస్తా కాబట్టి. అండ్ ఈ గ్లాసెస్ నేను మైసూర్లో 150-200 రూపీస్కి కొన్నాను. పనికి వస్తుందేమో అని వేసుకున్నాను బ్యాగ్లో. అండ్ లిప్స్టిక్, కొంచెం డబ్బులు అండ్ కార్డ్స్ కూడా, అండ్ వాటర్ ఫిల్ చేసేసి అంతే బ్యాగ్లో వేసేస్తే వీఆర్ డన్, వీఆర్ రెడీ టు గో అన్నమాట. జిప్ నార్మల్గా ఒకసారి ఇలా అంటేనే పడిపోతుంది, కానీ నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, ఏది ఒక్కసారి అవ్వదు అండ్ చాలా చాలా టేక్స్ అవుతూ ఉంటాయి. ఇంక వాటర్ తీసుకొని బ్యాగ్లో వేసేస్తే అయిపోతుంది. అండ్ నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసేయండి. కొంచెం దూరం ఆటోలో వెళ్ళాను అండ్ కొంచెం దూరం బస్లో వెళ్ళాను. బట్ టోటల్ డిస్టెన్స్ అయితే కొంచెం కాదు, ఆల్మోస్ట్ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నట్టే ఉంది. బికాస్ నేను ఈస్ట్ సైడ్ ఆఫ్ బెంగళూరులో ఉంటా అండ్ ఇది నార్త్ సైడ్ ఆఫ్ బెంగళూరులో ఉంది. హెబ్బాల్కి దగ్గర అవుతుంది ప్లేస్. ఎంత ఎండగా ఉన్నిందంటే ఆ రోజు, లైక్ నాకైతే నెల్లూరు గుర్తొచ్చింది. అప్పుకి వీడియో పంపిస్తూ ఉన్నా, లైక్ ఇంకొంతసేపట్లో నువ్వు రాకపోతే నేను ఎవాపరేట్ అయిపోయేలా ఉన్నా అని. ఫైనలీ అప్పు వచ్చేసింది కొంతసేపు తర్వాత. అండ్ ఈ ప్లేస్కి వెళ్ళాము. ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ కాబట్టి, కొంచెం ఎల్హంకాకి దగ్గర అవుతుంది ఇది. సో అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది. వాళ్ళు హార్స్ రైడ్ చేస్తూ ఉంటే నాకు మంచిగా నేర్చుకొని అట్లా రైడ్ చేయాలనిపించింది హార్స్. అండ్ ఇక్కడ చాలా హార్సెస్ ఉన్నాయన్నమాట. ఒక చిన్న హార్స్ కూడా ఉంది, ఒక చిన్న పోనీ. ఇది యాక్చువల్లీ అప్పుకి తెలిసిన వాళ్ళ ప్లేస్ అనమాట. సో అది ఇన్వైట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. సో నాకు చూపిస్తూ ఉన్నింది అనమాట అన్ని హార్సెస్ అవంతా. సో ఇది జస్ట్ 7 years మాత్రమే ఈ పోనీకి. దీనికి ఒక్కటే ఇంకా పేరు పెట్టలేదు. సో ఊరినే పోనీ పోనీ అని పిలుస్తున్నారు ప్రస్తుతానికి. ఈ పోనీ కూడా ఆల్మోస్ట్ 65 kgs దాకా వెయిట్ విత్ హ్యాండిల్ చేస్తుందంట. సో మనం కూడా టెక్నికలీ రైడ్ చేయొచ్చు, కానీ ఈ పోనీ ఓన్లీ చిన్న పిల్లలకి మాత్రం యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి, వాళ్ళు రైడ్ చేయడానికి. నాకు కొంచెం లైక్ యానిమల్స్ని తాకాలంటే కొంచెం భయము. నాకు కొంచెం దూరం నుంచి అలా చూస్తూ ఎంజాయ్ చేస్తాను. కొంచెం దగ్గరికి వెళ్ళాలంటే భయమే నాకు. ఈ మధ్య కొంచెం ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను వాటితో. అండ్ ఈ వైట్ హార్స్ పేరు ట్విలైట్. అప్పుకి ఇది చాలా ఫ్రెండ్లీ అండ్ ఇది చాలా ఇష్టం అనమాట. సో దీంతో నీకేం భయం ఉండదని ఇక్కడికి తీసుకెళ్ళింది. యాక్చువల్లీ హార్సెస్ ఇయర్స్ వెనకాలకుంటే వాళ్ళు టచ్ చేయొద్దు అని ఇండికేషన్ ఇచ్చినట్టు, ముందుకుంటే టచ్ చేయొచ్చు, ఇట్స్ ఓకే అన్నట్టు ఇండికేషన్ ఇచ్చినట్టు అంట. ఎవరైనా మీరు హార్సెస్తో ఎప్పుడైనా డే స్పెండ్ చేశారా ఇలాగా కమెంట్ చేసేయండి. ఆల్సో మీకు ఇలాంటివి ఇష్టమా లేదా కూడా కమెంట్ చేసేయండి. ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, బికాస్ నాకు అసలు ఎప్పుడు నాకు హార్సెస్తో ఇంట్రాక్షనే లేదు. యానిమల్స్తో కూడా కొంచెం తక్కువే, చాలా చాలా తక్కువ. సో ఐ ఎంజాయ్డ్ అనమాట థరోలీ ద ఎంటైర్ డే. అండ్ దాంతో మాట్లాడుతున్నాను కూడా, ఏం మాట్లాడుతున్నానో నాకు తెలీదు. ఏదో చాలా సీరియస్ కాన్వర్సేషన్ చెప్పి లైక్ ఏదో మాట్లాడుతున్నా అక్కడ, ఇప్పుడైతే గుర్తులేదు. అండ్ ఇక్కడ చాలా హార్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి లైక్ స్టేబుల్ లాగా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క హార్స్ ఉంటుందన్నమాట. ఒక రూమ్లో మాత్రం మొత్తం అంతా దానికి నెసెసిటీ ఫుడ్ అవంతా పెట్టుకున్నారు, ఇలాగా గ్రాస్ డ్రైది అండ్ అదంతా. అండ్ ఇంకొక రూమ్లో లైక్ హార్స్ రైడింగ్కి నెసెసిటీ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నారు. కొంతమంది బయట వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి హార్స్ రైడింగ్ నేర్చుకుంటూ ఉన్నారు. రీసెంట్గా ఓపెన్ చేశారనమాట ప్లేస్. ఇంతకుముందు వాళ్ళు పర్సనల్ యూస్ కన్నట్టు పెట్టుకునే వాళ్ళు ఈ ప్లేస్, బట్ ఈ మధ్య లైక్ పబ్లిక్కి కూడా ఓపెన్ చేశారు ఈ ప్లేస్. అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి ఈవినింగ్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ యాక్టివిటీ ఏమో, వాళ్ళకి సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి మంచి యాక్టివిటీస్ ఉంటే లైక్ వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఇట్స్ అ గుడ్ స్కిల్ అనిపించింది నాకైతే.
అండ్ సన్సెట్ వాజ్ సో గుడ్. హార్స్ రైడింగ్, సన్సెట్ అండ్ ఆ ప్లేస్, ఆ రోజు వెదర్ వాజ్ వెరీ గుడ్. ఫైనల్లీ నేను కూడా హార్స్ రైడింగ్ స్టార్ట్ చేశాను ఆ రోజు. అంటే కొంతసేపు లైక్ దే టాట్ మీ బేసిక్స్, కొంచెం ఇలా పట్టుకోవాలి, ఇలా చేయాలి. అండ్ ట్రైనర్ మనతో పాటే ఉన్నారు. కొంతసేపు తర్వాత లైక్ వాళ్ళు కొంచెం దూరం జరిగి యూ స్టార్ట్ లైక్ ఎలా టర్న్ చేయాలి అవంతా. అండ్ హార్సెస్ నీలగడం ఎప్పుడైనా చూసారా? ఇలా నీలుక్కుంటుంది, లైక్ దానికి రిలీఫ్గా ఉంటుందంట అలా చేసుకుంటే. నేను ఫస్ట్ టైం చూసి భయపడ్డాను యాక్చువల్లీ. వీళ్ళకి హార్స్ రైడింగ్కి కొంచెం పక్కనే ఇలా ఒక 2-3 కౌస్ని కూడా పెట్టుకున్నారు వాళ్ళు ప్రస్తుతానికి. ఈ 2-3 కౌస్ చాలా ఫ్రెండ్లీ అని చెప్పారు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకో కౌ ఉంది, అది అంత ఫ్రెండ్లీ కాదు అని చెప్పారు. దాన్ని కట్టేస్తున్నారు, కానీ అది ఒక 2 అడుగులు ముందుకు వేయగానే నేనైతే పరిగెత్తాను వెనకాలకి, ఒక 10 స్టెప్స్ వెనకాలకి పరిగెత్తాను. మీరు వీడియో కూడా చూడండి. ఈ వీడియో చూసి అప్పు అయితే ఆల్మోస్ట్ కంట్లో నీళ్ళు వచ్చేదాకా నవ్వింది ఆ పరిగెచ్చే వీడియో చూసి. బట్ ప్లేస్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. లైక్ ఈవినింగ్స్ ఇంకా బాగుంది, సన్సెట్ ఆ ప్లేస్. అండ్ ఇంకా ఆల్మోస్ట్ వర్షం పడేలాగా ఉన్నిందనమాట. సో ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇంకా నైట్ అయ్యేటప్పుడు వాళ్ళు జస్ట్ హార్సెస్కి ఇలాగా వాటర్ పట్టేసి వాటిని లోపల పెట్టేశారనమాట. ఆ స్టేబుల్ లాగా ఉంది కదా, అక్కడ పెట్టేశారు. అండ్ దట్స్ హౌ ఐ స్పెండ్ మై వీకెండ్ అనమాట. నాకైతే చాలా రిఫ్రెషింగ్, కొత్తగా, అంటే ఊరినే రెస్టారెంట్స్కి వెళ్ళడం ఆర్ సినిమాకి వెళ్ళడం అలా కాకుండా ఈ వీకెండ్ కొంచెం స్పెషల్గా అనిపించింది. ఈ ప్లేస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను పెడుతున్నాను. మీకు ఒకవేళ హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ టు దేర్ ఇన్స్టాగ్రామ్. రీసెంట్గానే స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో లైక్ 5 years అబౌవ్ ఎవరైనా నేర్చుకోవచ్చు అంట. ఇక్కడ వాళ్ళ నంబర్ అండ్ అడ్రస్ ఎక్కడుంది ఈ ప్లేస్ అనేది నేను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేస్తున్నాను, చూసేయండి. తర్వాత ఇంకా నేను అప్పు ఫుడ్ కావాలి కదా, డిన్నర్ కావాలి కదా, ఇలా RMZ మాల్ అని ఆ పక్కనే ఉంటే అక్కడికి వచ్చి ఫుడ్ తినేసి మా డే ఎండ్ చేసాము. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్, అది బెంగళూరులో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ మీకు కావాలంటే కమెంట్ చేయండి. ఐ ట్రై టు ఎక్స్ప్లోర్.